సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ను కోరారు. కౌన్సిల్లో మొత్తం 26 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి 24 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. పెట్టేందుకు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మా యొక్క మున్సిపాలిటీ యొక్క స్ట్రెంత్ 26 మంది స్ట్రెంత్ లోపల 23 మంది కోఆప్షన్ మెంబర్స్ కాకుండా ఓన్లీ కౌన్సిలర్సే 22 మంది సంతకాలతో ఈరోజు ప్రజెంట్ కలెక్టర్ గారికి తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారంగా మేము పనిచేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కౌన్సిలర్లను ఎవరిని కూడా చైర్మన్ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బంది కలగడం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 26 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం ఉందో రాజ్యాంగం ద్వారా చట్టం ద్వారా 4 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి వేరే వారు తీసుకోవచ్చు అనేదైతే 2019 చట్టం 37 సెక్షన్ ప్రకారం చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టవలసి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని మేమందరం గ్రహించి చట్టానికి లోబడి ఈరోజు చైర్మన్ గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం అవిశ్వాసంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా చైర్మన్ గారిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లు అందరూ పార్టీలకు అతీతంగా